మేడి చెట్టు దగ్గర పురుషులు ఇలా చేస్తే వారి సంపద అంతకంత పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. మేడి చెట్టు అంటే మనకు మేడి చెట్టులో ఉండే ప్రతి భాగం కూడా ఔషధాలకి ఉపయోగిస్తారు అని శాస్త్రం అలానే సైన్స్ కూడా చెబుతుంది. ఈ మేడి చెట్టు నుండి వచ్చే పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రం చెబుతుంది. అయితే మేడి చెట్టు దగ్గర పురుషులు ఈ విధంగా ఈ రోజుల్లో ఏదో ఒక రోజు ఈ విధంగా చేస్తే గనక లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షాన్ని పొంది ఐశ్వర్యవంతులు అవుతారు అని మనకు శాస్త్రం చెబుతుంది. ఈ మేడి చెట్టు ఎంతో పవిత్రమైనది. మేడి చెట్టు యొక్క ఆకులు, కాండం, వేర్లు ఆర్థిక పరంగాను అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఈ మేడి చెట్టు అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ మేడి చెట్టులో 2 రకాలు, ఒకటి బ్రహ్మ మేడి, 2 అత్తి మేడి. ఈ 2 రకాల మేడి చెట్లు కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మేడి చెట్టు నుండి పాలు కూడా వస్తాయి. మేడి పాలు మన గొంతులో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అంటే మనం కుతికెలు అంటాం కదా, అలాంటివి వచ్చినప్పుడు మేడి పాలను మన గొంతుకి రాస్తూ ఉంటారు. ఇలా రాయడం వల్ల మరుసటి రోజు ఉదయం వరకే మన గొంతు అనేది బాగుంటుంది అని మన పూర్వీకులు చెబుతున్న మాట. అలానే మేడి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి సమస్యల నుండి బయటపడతాము. మేడి పండుని తినడం వల్ల నిద్రలేమి వ్యాధుల నుండి బయటపడతాము. అంటే ప్రతిరోజు నిద్రించే సమయంలో 2 మేడి పండ్లను తినడం వల్ల నిద్ర లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి పుష్కలంగా నిద్ర పడుతుంది అని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా మేడి పండ్లు తినడం వల్ల అజీర్తి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాకుండా కడుపులో ఇన్ఫెక్షన్స్, గడ్డలు, పుండ్లు వంటి సమస్యల నుండి కూడా మేడి పండు తినడం వల్ల వాటి నుండి కూడా బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాకుండా మేడి పండు తినడం వల్ల ఎక్కువగా శక్తి అనేది వస్తుంది అని, అంటే మేడి పండు వల్ల మనకు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మేడి పండు తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఈ మేడి చెట్టు, మేడి పండ్లు, అలానే ఆకులు, కాండం, వేర్లు, మేడి పాలు ఇలా ప్రతివి కూడా ఏదో ఒక రకంగా ఔషధాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి. ఇక ఔషధ పరంగానే కాకుండా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కూడా ఈ మేడి చెట్టు మనల్ని రక్షిస్తుంది. ఈ మేడి చెట్టు అనేది ఎక్కువగా గుడి వంటి ప్రాంతాలలో కనిపిస్తుంటుంది. ఇక ఎక్కడ పడితే అక్కడే మేడి చెట్టు ఉంటుంది. కానీ గుడిలో ఉన్న మేడి చెట్టుకి మాత్రమే నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి. గుడిలో ఉన్నటువంటి మేడి చెట్టు పవిత్రంగా ఉంటుంది. ఎన్నో శక్తులు కలిగి కూడా ఉంటుంది. మేడి చెట్టులో దత్తాత్రేయ స్వామి కొలువై ఉంటారు అట. అందుకే మేడి చెట్టుకి అన్ని శక్తులు ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది. మేడి చెట్టుని పూజించడం వల్ల దీపం, ధూపం, నైవేద్యంతో మేడి చెట్టుని పూజించి మేడి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడతాము. ఆ దత్తాత్రేయుని యొక్క ఆశీస్సులు పొందుతాము అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. అంతేకాకుండా ముఖ్యంగా మగవారు ఈ మేడి చెట్టు దగ్గర మగవారు రవి పుష్య యోగానికంటే ముందు రోజు కానీ లేదా గురు పుష్య యోగానికంటే ముందు రోజు కానీ మగవారు శుచిగా స్నానాన్ని చేసి గుడిలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ గుడిలో ఉన్నటువంటి మేడి చెట్టు మీకు అందుబాటులో లేకపోతే శుచిగా, అంటే ఎక్కడైతే మంచిగా పవిత్రంగా మేడి చెట్టు ఉందో ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం, ధూపం, నైవేద్యాన్ని పెట్టి
మీరు పూజించి నమస్కరించుకోవాలి. తరువాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీకు సంపద పెరగాలి అని, దైవానుగ్రహం కలగాలి అని మీరు నమస్కరించుకొని మేడి చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉండే వేర్లను తీసుకొని రండి. ఉత్తరం వైపు ఉండే వేర్లు ఖచ్చితంగా తీసుకొని రండి. అలానే మేడి చెట్టు యొక్క వేర్లు తెమ్మన్నాం కదా అని చెట్టుని పూర్తిగా నరికివేయడం కానీ, చెట్టుని తవ్వడం కానీ చెయ్యవద్దు. చెట్టు నుండి ఉత్తరం వైపు ఉన్న వేర్లను మనకు కావలసినంత తీసుకోవాలి. కొంచెం పక్కన తవ్వి తీసుకోవాలి. అలానే ఇలా తవ్వే దానికంటే ముందు మేడి చెట్టుకి నీరుని కూడా పొయ్యాలి. అలా పోసి నమస్కరించుకొని వేర్లను సేకరించాలి. తరువాత ఆ వేర్లను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ రవిపుష్య యోగం రోజు వెళ్ళి మళ్ళీ దీపం ధూపం నైవేద్యం పెట్టి ఆ చెట్టుకి నీరుని పోసి నమస్కరించుకొని ఇంటికి రావాలి. అలా వచ్చి ఆ వేర్లను మీ పూజ గదిలో పెట్టండి. అలా పెట్టడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీకు వీలుంటే ఆ వేర్లను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి అలానే పసుపు కుంకుమ వేసి ఒక చిన్న మూటలాగా తయారు చేసి మేడి చెట్టు వేర్లను మీరు డబ్బుని దాచే ప్రదేశంలో కూడా ఉంచవచ్చు. అంటే బీరువాలో కానీ అల్మారీలో కానీ కూడా ఉంచవచ్చు. అలానే ఈ మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా మంచిది అంటున్నాయి శాస్త్రాలు. మేడి చెట్టుని ఇంట్లో పెంచుకొని నిత్యం నీరుని పోస్తూ దీపాన్ని వెలిగించి ధూపాన్ని చూపిస్తూ ఏదైనా నైవేద్యంగా పెట్టడం వల్ల మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రతి సమస్యకి కూడా ఆ దత్తాత్రేయుడే పరిష్కారం చూపిస్తాడు అని శాస్త్రం చెబుతుంది. ఇక లక్ష్మీదేవి కటాక్షం, దత్తాత్రేయ స్వామి కటాక్షం పూర్తిగా మనపైన ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. 1000 పూజలు చేసిన పుణ్యఫలం మేడి చెట్టుని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పూజించడం, మేడి చెట్టు కింద దీపం వెలిగించడం 1000 పూజలతో సమానం అని శాస్త్రం చెబుతుంది. ఇన్ని ఔషధ గుణాలు, ఆర్థిక సమస్యలను పోగొట్టే శక్తి కలిగిన ఈ మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. సంపద పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మేడి పండుని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అన్ని రకాలుగా ఈ మేడి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పవిత్రమైన మేడి చెట్టుని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చు. ఇక అంతేకాకుండా మేడి చెట్టు ఎక్కడ కనపడినా మనకు తోచినంతగా ఖచ్చితంగా నీరుని మాత్రం పోస్తూ ఉండాలి. చెట్లను అంతరించకుండా చూసుకోవాలి. మళ్ళీ కొత్త మొక్కలను నాటాలి. ఇలా అంతరిస్తున్నటువంటి చెట్లను మళ్ళీ నాటడం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మనం ఎంతో బాగుపడతాము. ఇక మీకు మేడి చెట్టు ఎక్కడ కనిపించినా వేర్లను మాత్రం వదలకండి. ఉత్తరం వైపు ఉన్న వేర్లను ఇంటికి తీసుకొని రండి. ముఖ్యంగా మగవారు చేయాలి అని శాస్త్రం చెబుతుంది. వీలైతే ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. మంచిని కోరి నమ్మకంతో, భక్తి శ్రద్ధతో, నీతి నియమంగా ఎవరు చేసినా మంచి ఫలితమే వస్తుంది. ఇక అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం పొందాలి అనుకునేవారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అనుకునేవారు రవిపుష్య యోగానికంటే ముందు రోజు నుండి ప్రారంభించి రవిపుష్య యోగం రోజు కూడా మేడి చెట్టుని పూజించాలి. ఇక రవిపుష్య యోగానికంటే ముందు రోజు ఉత్తరం వైపు వేర్లను తెచ్చుకొని నేను చెప్పిన విధంగా చేయండి. ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.